ఈరోజు మనం మాట్లాడుకునే చాప్టర్ వచ్చి అన్వేషకుడి నిజ స్వరూపం, వాడికి మొదలైన దైవ సాక్షాత్కారం. నాకు బైబిల్ అంటే ఇష్టం. ఎవరిచ్చారో మీ అందరికీ తెలుసు. ఎన్ని సంవత్సరాల నుంచి నేను పట్టుకుంటున్నాను మీ అందరికీ తెలుసు. ఇప్పుడు బైబిల్ దేవుని ఆజ్ఞ లేకుండా 125 దేశాలు నేను తిరగలుగుతాను చెప్పండి. యేసు ప్రభు ఆజ్ఞ లేకుండా నేను 1000కి పైగా చర్చలు చూపించాను. 2000 వీడియోలు చేశానే. 2000 వీడియోలు ఎన్ని చర్చలు చూపించాను? ఎక్కడ నేను చర్చలు మిస్ చేశానా? నేను నాకు ఇష్టం. స్వామివారు తలుచుకుంటే ఒక క్షణంలో మన జీవితాలు మారిపోతాయి. దైవలీల అలా ఉంటుంది. మనం ఎప్పుడు ఎంతకాలం పట్టు ఏదో జరగలేదు అనుకుంటాం, అనుకోకుండా జరిగిపోతుంది. మన ప్రమేయం లేకుండా. మరి ఎలా జరిగిందండి దైవలీల కాకపోతే? అలాగే మనకి బాగా పలుకుబడి ఉంది రాజకీయంగా, మన దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, మనం ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, ఒక్క దెబ్బ కొట్టేస్తాడు దేవుడు మళ్ళీ లేకుండా. అది అప్పుడు అర్థమవుతుంది దేవుడు మొత్తం మీద ఉన్నాడు అని. కొట్టాక అర్థమవుతుంది. ఆ కొట్టాక అర్థమయ్యేది కొబ్బరికాయ కొట్టాక అర్థమైతే బాగుండేది కదా. దేవుడు దెబ్బ కొట్టాక జీవితం అర్థం కావడం కంటే కొబ్బరికాయ కొట్టాక అర్థమైతే జాగ్రత్త పడతాం కదండి. దేవుడు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే ఈ వేదిక మీద ఉండగా మన పడగొట్టడం బాగా పెంచుతాడు పైకి. మొత్తం 7 అంతస్తుల బిల్డింగ్ ఎత్తేదికే అప్పుడు పడగొడతాడు. మళ్ళీ కాళ్ళు చేతులు ఏమి ఉండవు, ఎముకలు కూడా దొరకవు. బాగా ఎదగనిస్తాడు. వ్యాపారంలో, రాజకీయంలో, పలుకుబడిలో టాప్ 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 అని అప్పుడు టాప్ లేపేస్తాడు. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది.